ఫీల్ అయ్యాడు. కానీ తెలంగాణ సమాజం మధ్యలోనే ఇతనికి మొట్టికాయలేసి చెప్పింది. దుబ్బాక, హుజూరాబాదు, తర్వాత జిహెచ్ఎంసీ చూసిన తర్వాత మారాల్సిన మనిషి ఎక్కడ లోపం వస్తుందని కాకుండా డబ్బులు పడేస్తే అదే గెలుస్తారని మునుగోడు చూసి అనుకున్నాడు పాట. అంటే లాస్ట్ లో అది కలిసి వచ్చింది. అది చూసేటప్పటికి ఆయనలో మార్పు రాల. పర్యవసానం ఇది. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంటుందంటే గాలిలో పెట్టినటువంటి దీపం గాలి రానంత వరకే ఉంటది, ఏది నిలబడి ఉంటది. ఒక్కసారి ఈదురుగాలి వస్తే రెండు వైపుల నుంచి కాంగ్రెస్ గాలి బీజేపీ గాలి కొట్టేటప్పటికి కొడిగట్టిపోయింది. అంటే అంత అనుభవం, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కేసీఆర్ గారికి. ఒకవేళ మనం రేపొద్దున ఓడిపోతే పార్టీ ఎంత సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆయన ముందే ఊహించలేదా? లేదు, ఎందుకంటే ఈయన పాతకాలపోడు కదా. పాతకాలపోళ్ళకి ఎప్పుడు పార్టీలు ఓడితం గెలవటం అనేది సహజంగా ఉంటది. అవును. ఇవాల్టి దరిద్రపు రాజకీయానికి నీవు నేర్పిన విజయ నీరజాక్షి అని ఈయన నేర్పిన దరిద్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతుంది. ఇదివరకు ఏంటంటే ఒక పార్టీ మారడం అంటే అసలు చాలా పెద్ద ఎక్సర్సైజ్, హ్యూమిలియేషన్, ఆలోచించి. ఎందుకంటే వెరీ సింపుల్ అండి, కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ఇంట్లోకి వెళ్తే ఎన్ని రోజులు స్ట్రగుల్ పడుతుంది వాళ్ళ ఇంట్లో అత్తమామలు. ఆ లోపు ఎంత స్ట్రగుల్, మొగుడు సరిగ్గా ఉండి అత్తమామలు సరిగ్గా ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే, లేకపోతే